ప్రస్తుతం మనతో పాటు ఐఓసీ మీడియా చైర్మన్ అరుణ్ ఉన్నారు, మాట్లాడదాము. హాయ్ అరుణ్, ఈరోజు కాన్క్లేవ్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉంటుంది అండ్ ఎంతమంది ఈరోజు ఇక్కడ పాల్గొనబోతున్నారు అండ్ వాట్ ఈజ్ యువర్ మోటో? సో ఇక్కడ దాదాపు నాకున్న సమాచారం మేరకు ఒక 1000 పీపుల్ వరకు గ్యాదర్ అయ్యారు అండ్ చాలా సీనియర్ లీడర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ లైక్ కృష్ణ అల్వారుజీ, మహేష్ కుమార్ గౌడ్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇంకా చాలామంది డిగ్నిటరీస్ రావడం జరిగింది. ఈ కాన్క్లేవ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఇట్ ఈస్ టు create awareness among youngsters, teach them something and to give them more awareness about how law is the most important and integral part of India, and every youngster should lively participate and learn. ఓకే, సో అమంగ్ ద అంటే పొలిటీషియన్స్ లీడర్స్ కాకుండా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, స్టూడెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి, ఎంతమంది వస్తున్నారు? సో వాళ్ళకి మీరు ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు ఈరోజు? సో యాక్చువల్గా మీరు చూస్తుంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ స్టూడెంట్సే ఉన్నారు. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ తప్ప మిగతా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ స్టూడెంట్సే. దే ఆర్ ఆల్ హియర్ టు లెర్న్ సంథింగ్, టు గెయిన్ సమ్ నాలెడ్జ్. Senior advocates here expressing their views about society, about various different things, and I hope youngsters, they will take something away from this meeting. అండ్ రీసెంట్గా కూడా చూసుకుంటే నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడము అండ్ సో మెనీ స్టూడెంట్స్ వర్ సఫర్డ్ ఫర్ దాట్. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ చాలా విషయాల్లో కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అని అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్? అండ్ ఈరోజు ఈ డిస్కషన్లో అది కూడా ఏమైనా రాబోతుంది అనుకోవచ్చా? సో నేను స్టార్టింగ్లో అక్కడ ఫస్ట్ 5 minutes దో ఇక్కడ నేనున్నది యాక్చువల్గా కోఆర్డినేషన్కి అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హోస్టింగ్ ఇట్. సో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. బట్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్, ఫస్ట్గా అక్కడ వచ్చిన టాపిక్ కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్, ఈ ఇష్యూతోనే స్టార్ట్ అయింది. ఒక పేపర్ లీక్ వల్ల ఎంతమంది స్టూడెంట్స్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మన సెంటర్ గవర్నమెంట్కి అది అర్థం అవ్వట్లేదు. అది బికాజ్ వాళ్ళు తీసుకునే యాక్షన్స్లో మాకు ఎక్కడ సీరియస్నెస్ కనిపించట్లేదు. మేము చూస్తే మీరు లాస్ట్ 2 months నుంచి వివిధ రూపాలుగా మేము ధర్నాలు చేయడం జరిగింది. ప్లీజ్ సాక్ ధర్మేంద్ర ప్రధాన్, ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవడం జరగట్లేదు. సో అండ్ ఇప్పుడు మనకు తెలిసిన పేపర్ లీక్సే 80 to 90 ఉన్నాయి, అంటే తెలియని పేపర్ లీక్స్ ఇంకెన్ని ఉన్నాయి? సో దట్ వాజ్ ఆల్సో వన్ టాపిక్ దట్ వాజ్ రేస్డ్. సో ఇది స్టూడెంట్ లైఫ్కి ఒక చాలా చాలా ఎఫెక్టింగ్ టాపిక్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ at some point, and hopefully the government takes much more stricter action. అయితే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ అంటే ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో దే ఆర్ ఫైటింగ్ ఫర్ దాట్ అండ్ దే ఆర్ స్టాండింగ్ బై దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ స్టాండింగ్ బై ద స్టూడెంట్స్ ఆల్సో. సో మీరు ఏదైనా కన్వే చేయాలి అని అనుకుంటే ఫ్రమ్ ది స్టూడెంట్ సైడ్ ఈరోజు ఈ కాన్క్లేవ్ నిర్వహించారు కాబట్టి ఏం చెప్తారు? I myself, I am a student also. Like I've just graduated like few years ago. It's not too long. So I understand the pain of the students, and we as a party and as a youth congress wing, we have been actively fighting for the students. If you can see on various platforms, we are doing everything that we can do from our end, and I hope more and more students join this fight, and
that is when the center government will understand the seriousness of the situation and then react. సో ఇంకెక్కువ మంది మాతో వచ్చి ఈ ఫైట్లో పాల్గొనాలని ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద యూత్ కాంగ్రెస్ వింగ్. థ్యాంక్ యూ.